వీక్షకులకు స్వాగతం, నమస్కారం. అమరావతి తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దగ్గర నుండి పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరిగి ఆమోదం పొంది నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదముద్ర వేసే వరకు అమరావతి చట్టబద్ధత అంశాన్ని ప్రజలకు వెళ్లకుండా నిలవరించే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకు శీర్షికలో మాట్లాడిన మాటలు తీసుకుని ప్రజల దృష్టి మళ్లించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వికృత రాజకీయ క్రీడలు, సంతోషకరమైన వార్తని ప్రజలు పంచుకోనివ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హైదరాబాద్లో, గుంటూరులో కొన్ని వ్యాఖ్యలను తీసుకుని ధర్నాలు చేయడం, దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయడం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు ఆర్ట్స్మల్ శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. అమరావతి చట్టబద్ధత తీర్మానం దగ్గర నుంచి ద్రౌపది ముర్ము గారు ఆమోదముద్ర వేసే వరకు జరిగిన సంఘటనలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొత్త పలుకులో వాడిన మాటలు, వాటిని తీసుకుని ధర్నాలు, మావగన్ కార్యక్రమం, ఆ మావగన్ అన్న పదాన్ని ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్రజ్యోతి మీద దాడులు, దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తుందన్న ప్రచారం జరుగుతూ ఉంది. ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఇక్కడ ఏమవుద్దంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు మోడస్ ఆపరండి ఏంటంటే ఆయన అలాగా జనాలు ఒప్పించి తిరిగి అధికారంలోకి రాలేననేటువంటి విషయాన్ని అతను స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే అతనిలో పరివర్తన, పశ్చాత్తాపం ఏమి లేవు కాబట్టి. ఎందుకంటే తన విధానాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలు, అరాచకం, అవినీతి అన్నీ ప్రజలు గమనించేశారు. కాబట్టి అతను ఓడించి ఇంటికి పంపించారు, ఆచూకీ లేకుండా చేసి. అందుకనే కదా అసెంబ్లీలో కూడా అతను ఆనవాళ్ళు ఆచూకీ కనపట్ల, రాలేకపోతున్నాడు, అడుగు పెట్టలేకపోయాడు. దాంతో అతను ముందున్న మార్గం ఏంటంటే ఈ ప్రజలను మళ్ళీ నేను వస్తాను అనేటువంటి భయం పెట్టడం అతను చేతిలో మిగిలింది. భ్రమలు కల్పించడం, నేను మళ్ళీ వస్తానని వాళ్ళ పార్టీ క్యాడర్కి భ్రమలు కల్పించడం, నేను మళ్ళీ వస్తానని పెట్టుబడిదారులని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, ప్రజలను భయపెట్టడం అతను ముందు మోడస్ ఆపరండి అతను ముందున్న లక్ష్యం. అయితే అతను తెలియని విషయం ఏంటంటే అతను మళ్ళీ వస్తాడని అతను చెప్పుకోవడం డెఫినెట్గా కూటమి ప్రభుత్వానికి చాలా మంచిదండి. ఎందుకంటే అతను మళ్ళీ వస్తాడేమో అన్న భయాన్ని ప్రజల్లో కల్పించాడు. అతను ఆ భయాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఆ భయాన్ని పోగొట్టే ప్రయత్నం వీళ్ళు చేయట్లేదు. యాక్చువల్ కూటమి కూడా ఈ 2 ఏళ్లలో అతను ఏమి లేదు, అతను తుక్కురాక కూడా అతను నోరెత్తకుండా చేయగలుగుతారు. దానివల్ల ఏమవుద్దంటే ప్రజలకి ఇంక రాళ్ళేంది ఏమో వచ్చేసి ఇంకా ప్రజలు కూడా ఒకసారి మర్చిపోయి అతను చేసిన అన్యాయాలు, అక్రమాలు మర్చిపోయి మళ్ళీ తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అంచేత ఆ భయాన్ని అలాగే ఉంచారు, వాళ్ళు ఉంచారు, అతను ఉంచాడు. ఇప్పుడు పేదరాశి పెద్దమ్మ బాటసారి కథ ఒకటి ఉంటుంది. బాటసారి పూటకోళ్ళ పేదరాశి పెద్దమ్మ ఇంటికి వస్తాడు. ఆవిడ కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత గెంజి పోస్తుంది. ముందు మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, లంచ్కో డిన్నర్కి వెళ్ళినప్పుడు స్టార్టర్ కింద ఒక సూప్ తీసుకుంటాం కదా, అలా అవును. గెంజి పోతుంటే పేదరాశి పెద్దమ్మ ఏమనుకుంటుందంటే ఈ కడుపు నిండా గెంజి తాగేస్తే అన్నం తక్కువ తింటాడు అనుకుంటుంది. బాటసారి ఏమనుకుంటాడంటే గెంజి కడుపు నిండా తాగేసి అన్నం తినక్కర్లేదు, డబ్బులు ఇవ్వక్కర్లేదు అనుకుంటాడు. అంటే వాళ్ళ ఆలోచన వాళ్ళది, వీళ్ళ ఆలోచన వాళ్ళది. డెఫినెట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసి శాస్త్రాలు కానీ మాటలు కానీ అన్ని కూటమికి ఉపయోగపడియే. ఆ విషయం అతనికి తెలియట్లా. సరే, ఇక్కడ అయితే ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుంది. ప్రజలు అతను రానివారు, ఆ భయం ఉంది వాళ్ళలో. కానీ పెట్టుబడిదారుల్లో కూడా భయం ఉండకూడదు కదా. పెట్టుబడిదారుల భయం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం కొంచెం వెనక ముందు ఆడతారు, పనులు వేగవంతం చేయడానికి ఆలోచిస్తారు. దానివల్ల వాళ్ళు అనుకున్న లక్ష్యం, ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన, భవిష్యత్తుకి భరోసా, ఇటువిటికి విఘాతం కలుగుతుంది. దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే దీనికి ఒక రకమైన భద్రత, వాళ్ళకి ఒక ధీమా కల్పించాలని అనుకున్నారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం మీద ఒక బాధ్యత ఉంది. తెలంగాణ ఉద్యమం ఫలితంగా రాష్ట్రం విభజన జరిగింది. తెలంగాణ సమాజం తెలంగాణ కోరుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఇచ్చింది. కోరుకున్నది తెలంగాణ, ఇచ్చింది ఆంధ్రప్రదేశ్. అప్పుడు మరి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మరి ఈ క్యాపిటల్లో ఇవన్నీ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళకి అది చేసి పెట్టాలి. అప్పుడు 10 ఏళ్ళు క్యాపిటల్గా హైదరాబాద్ ఉంది కాబట్టి ఈ లోపలనే వాళ్ళు భూ సమీకరణ చేసుకుని ఒక క్యాపిటల్ అమరావతి ఏర్పాటు చేసుకుని అక్కడ ఏర్పాటు చేస్తారు. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు ఇచ్చాడు. 30,000 ఎకరాలు కాదు, ఇంకా ఎక్కువ కావాలన్నాడు. నేను ఇంకా బాగా చేస్తా అన్నాడు. ప్రచారంలో కూడా ఇల్లు ఇక్కడే కట్టుకుంటూ రకరకాల హామీలు ఇచ్చాడు. వాళ్ళు నమ్మించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మక ద్రోహం చేసి వాళ్ళని వేధించాడు, వెంటాడాడు, అమరావతిని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు, చేసాడు. ఆఖరికి అందులోని ఇసుక, మట్టి, మశానం కూడా ఎత్తుకుపోయారు, నిర్మాణ సామాగ్రి ఎత్తుకుపోయారు. కాంట్రాక్టులు అందరినీ తరిమేయాడు, అన్ని రద్దు చేసాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. రకరకాలుగా ఆ సిఆర్డీ చట్టాన్ని కూడా రకరకాల లింకులు పెట్టాడు. ఆ సెంటు భూములు అవి ఇచ్చాడు. అక్కడ విశ్వ ప్రయత్నం చేశాడు చెడగొట్టాకి. జోన్ 5 ఇలాంటివన్నీ చేసి చాలా చేసాడు. విధ్వంసం అనమాట. ఇవన్నీ సరి చేసుకుంటా అతన్ని ప్రజలు తరిమేశారు. మరి బాబు వీటితో ప్రమాదం రా బాబు. న్యాయస్థానాలు అడ్డుకున్నాయి. అలాగా సిఆర్డీఏ చట్టం అంత పటిష్టమైంది. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాడు వస్తాడని తెలిసి ఆయనకి ఇలాంటి చేసి పెట్టాడు. ఆయన దాన్ని బ్రేక్ చేయలేకపోయాడు అతను. తర్వాత
వైజాగ్ అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, ఇలా రకరకాల విన్యాసాలు చేసి నేను ఎక్కడుంటే అక్కడ రాజధాని అన్నాడు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. ఆఖరికి ప్రజలందరూ కూడా చీకొట్టారు, అతను బయట తోసి ఆచూకీ లేకుండా చేశారు. ఇక 2 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం అసలు అమరావతి ఊసెత్తలేదు. వాళ్ళు పనులు చేసుకుని పోయారు. రాగానే జంగిల్ క్లియరెన్స్ చేశారు. అక్కడ అతను పాడుపెట్టేసిన భవనాలన్నీ పునర్నిర్మాణానికి పూనుకున్నారు. తిరిగి వీళ్ళు పెట్టిన ఆటంకాలు అడ్డంకులు మళ్ళీ మొదలెట్టారు. మళ్ళీ అన్నీ చేయటం మొదలెట్టారు. వాటిలన్నింటినీ సాల్వ్ చేసుకుని వాళ్ళ నిర్మాణంలో వేగం పుంజుకుంది. ఈ సమయంలో పెట్టుబడిదారులకి ఇంకా ధీమా కల్పించడం కోసం వాళ్ళు ఒక చట్టబద్ధత కోసం తీర్మానం చేసి పంపించారు. దాన్ని చట్టం చేయలేదు వాళ్ళు, బిల్లు కాదు అది, తీర్మానం చేశారు. తీర్మానం చేసి పార్లమెంట్ పంపిస్తే ఉభయ సభలో 100% దాన్ని మద్దతిచ్చి ఒక్కళ్ళు తప్ప 50 పార్టీలు ఉంటే 49 పార్టీలు ఈ దేశం మొత్తం అమరావతి పక్కన నిలబడి అమరావతికి మద్దతుగా నిలిచి జై హో అమరావతి అని దాని చట్టబద్ధత కల్పించడానికి వాళ్ళందరూ కూడా సహకరించారు. ఉభయ సభల ఆమోదం తర్వాత రాష్ట్రపతి వారి దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి రాజముద్ర వేసుకుని వచ్చింది. ఇవాళ ఇంకా చట్టబద్ధత అంటే ఈ మిగతా రాష్ట్రాల్లో క్యాపిటల్స్కి ఇప్పుడు ఉండదు అలాగా. దీనికి ఒక ప్రత్యేకత ఎందుకంటే ఇక్కడ ఇది విభజన జరిగిన రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సింది కాబట్టి తీసుకుంది. మామూలుగా అయితే అవసరం లేదు. ఇక్కడ ఇంకో అవసరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ రాజకీయాల్లో. అతను విధ్వంసకారుడు, అరాచకవాది, ఒక క్రూర స్వభావం ఉన్న వ్యక్తి, పైశాచిక మనస్తత్వం ఎన్నాటితో ఉండటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దాని నుంచి అతను డైవర్ట్ చేద్దాం అనుకున్నా చేయలేడు. అతను అబాస్ ఫాలో అవుతాడు. అతను ప్రయత్నం చేస్తాడు. వీళ్ళు ఉభయ అసెంబ్లీ తీర్మానం 28వ తారీఖున మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా వారం రోజుల్లో చకచక అన్ని కథ నడిచింది, ముందుకి అయిపోయింది, అయిపోయింది. ఇతను ఉక్రోషం తట్టుకోలేడు. దాంట్లో ఏం మాట్లాడుతున్నాడు ఆయన తెలియకుండా మాట్లాడి మావిగన్ ఇలాంటి పేర్లు మాట్లాడాడు. అది అబాస్ బాల్ అయిపోయి అందరూ కూడా హాస్యాస్పదంగా ఉండి దాన్ని ట్రోలింగ్ చేస్తుంటే ఓ 2 రోజులు అతని మద్దతుదారులు, అతను స్ట్రాంగ్గా ఉండే మద్దతుదారులు, గట్టిగా మద్దతుదారులు కూడా అతన్ని విక్రించారు. తర్వాత మళ్ళీ అందరూ సర్దుకుని దాన్ని మద్దతు ఇవ్వడానికి దానికి అనుకూలంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఎంత అనుకూలంగా మాట్లాడినా ఏం చేసినా అది వాళ్ళ తాళ్ళు డొల్లతనాన్ని బయటపెడుతుంది, వాళ్ళలో ఉన్న బేలతనాన్ని బయటపెడుతుంది. తిరిగి అతను డెఫినెట్గా పత్రికలు, మీడియా ఛానల్స్ వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటాయి. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అతను ఎంత అవివేకమైన వ్యాఖ్యలు చేసినా, అసందర్భంగా అసంబద్ధమైన మాటలు మాట్లాడి కొత్త పేర్లు కనిపెట్టినా దాన్ని సమర్థించడానికి ఉండవెల్లి అరుణ్ కుమార్ లాంటి మాజీ ఎంపీలు ఉంటారు, మాడభూష్ శ్రీధర్ గారు లాంటి ఒక మంచి ప్రొఫెసర్, పేరు తెచ్చుకున్న ప్రొఫెసర్ ఉంటారు, తిరగపల్లి ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు, ప్రొఫెసర్ నాగేశ్వర ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడతారు. అందులో కొంతమంది ఇదేంటని వెక్కిరించిన వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ తిరిగి దాన్ని మళ్ళీ సమర్థిస్తాం, వాళ్ళు వెంటనే యూటర్న్ తీసుకుని సమర్థిస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏబిఎన్ ఛానల్లో వీకెండ్ కామెంట్స్లో ఆయన ఆ పత్రికలో కానీ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఆ వ్యాఖ్యలు అభ్యంతరం అయ్యి ఉండొచ్చు వాళ్ళకి. మనం గుడ్డిగా ఏబిఎన్ సమర్థించం, కానీ వాళ్ళు పచ్చ ముద్ర వేసారు కాబట్టి సమర్థించాల్సిన అవసరం ఏర్పడింది మనకి. ఒక పత్రిక మీద మీరు మాట్లాడి ఏబిఎన్ పేరు పెట్టుకుని మాట్లాడితే అది మీరు చూసుకోవాల్సిన విషయం. ఏబిఎన్ ఏమి టీడీపీ ఛానల్ కానీ పత్రిక కానీ కాదు. వాళ్ళు అన్నా కానీ మేము ఒప్పుకోం అలాగా. వాళ్ళు ఎప్పుడు కూడా సాక్షి అసభ్య పదజాలంతో అబద్ధాలు ప్రచారం చేస్తే ఏబిఎన్ కూడా నిజాలు రాస్తా అప్పుడప్పుడు టీడీపీని కూడా విమర్శిస్తుంది, అప్పుడప్పుడు కాదు చాలాసార్లు విమర్శిస్తుంది. కొత్త పలుకులో కూడా కామెంట్ చేశాడు. వీకెండ్ కామెంట్స్లో కూడా నెలకి 2 సార్లు రౌండ్ వేస్తూ ఉంటాడు వీళ్ళకి. అసలు వీళ్ళకన్నా ఎక్కువ ఉతికారేస్తూ ఉంటాడు అందరినీ. అధికారుల విషయం కానీ, కాంట్రాక్టుల విషయంలో కానీ, ఎమ్మెల్యేల పనితీరు ఏ విషయంలో నిర్మోహమాటంగా రాస్తారు ఉంటారు. కాబట్టి మనం భుజాన్ని వేసుకోం. దాంట్లోంచి అతను చెప్పిన దాన్ని తీసుకుంటాం. ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎక్కడి నుంచైనా విమర్శ వస్తే నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో, నిజాలు ఉంటే దాన్ని సరి చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అలాంటి పనులు చేయడు. పైగా దీని మీద వాళ్ళకి అభ్యంతరం వచ్చింది, ధర్నాలు చేసుకుని నిరసన ప్రజాస్వామ్య హక్కు, దాన్ని పచ్చముద్ర వేయటం అనవసరం. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయడు. ఎవరిని అనవసరంగా మాట్లాడడం కానీ, దూషించడం కానీ ఆయన ఎంకరేజ్ చేయడు. అందులో కూడా ఆయన దూషించింది ఏమీ లేదు. కొన్ని వ్యాఖ్యలు చేశాడు. మీరు ప్రచారం చేసిన కథనాలు కానీ, మీ డిబేట్లు కానీ, మీ పత్రికలో రాసిన రాతలతో పోల్చుకుంటే ఇది నథింగ్. బాబాయిని ముక్కముక్కల కింద నరిగేసి కత్తి చేతిలో పెట్టి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారు. అమరావతి ప్రాంతంలో మహిళలందరి మీద ఎంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారో అదొకటి చాలు మీ ఛానల్ మోతయించడానికి. వాళ్ళు తలుచుకుంటే ఆ పని చేయొచ్చు, కానీ వాళ్ళు ప్రజాస్వామ్యతంగా ఉంటారు. దాని మీద బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టారు. చట్ట ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళకి బెయిల్ ఇచ్చి పంపించారు. చట్టం చూసుకుంటుంది. మీకు మళ్ళీ చేయాలంటే ప్రతిరోజు మీ ముందు గొడవ చేయాలా. మీ యూట్యూబ్ ఛానల్లోనూ, మీ వెబ్సైట్లోనూ కులం మీద, మతం మీద, వ్యక్తిత్వ హననాలు చాలా దారుణంగా చేస్తూ ఉంటారు. వ్యక్తుల్ని దారుణంగా కించపరుస్తూ ఉంటారు. మీరు వాళ్ళ కుటుంబాల జోలికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఆ కుటుంబంలో నిజాలు అబద్ధాలు పక్కన పెడితే వాళ్ళందరూ కూడా
హతాశులు అయిపోయి హర్ట్ అయిపోయేలాగా వ్యవహరిస్తూ ఉంటారు మీరు. ఈ ఎన్నాటిని పోల్చుకుంటే ఇప్పుడు ఏబిఎన్లో రాసింది ఏముందండి? ఇప్పుడు ఆ గుంటూరులో చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు. ప్రజాస్వామ్యతంగా మీరు నిరసన వరకు దాడులు అన్నారు మీరు. వాళ్ళు చచ్చిన దాడులు చేస్తే దోలు తీరిపోద్ది వాళ్ళకి. లోపలేసి కుమ్మేస్తారు, కాళ్ళు ఇడదీశారని చెప్పి రాంబాబు చూసిన తర్వాత కూడా దాడులు చేస్తారు వాళ్ళు. వార్తలు చూస్తున్నాం సార్, హైదరాబాద్లో చేసే ధర్నా ఏబిఎన్ ఆఫీస్ ముందు లేదా ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటి ముందు చేసుకోవాలి. అపోలో హాస్పిటల్ దగ్గర చేస్తా పేషెంట్లు ఇబ్బంది పెడతాం, అంబులెన్స్లు ఆపటం ఎంతవరకు సమంజసం అంటారు? ఏమండి, ఏ ధర్నా అన్నా సమ్మె అయినా ప్రజా జీవితానికి ఆటంకం కలిగిస్తే తప్పండి. అది ఏదన్నా ప్రజలకు సంబంధించి ప్రజోపయోగమైనది ఏదన్నా అయితే కొంతవరకు యాక్సెప్టబుల్. ఇది పర్సనల్, ఒక పార్టీకి సంబంధించి ఒక విమర్శ. ఆ పార్టీకి సంబంధించిన విమర్శగా మీరు స్వీకరించారు, మిమ్మల్ని హర్ట్ అయ్యింది, డెఫినెట్గా మీరు నిరసన చేసే హక్కు ఉంది. దానికి ఒక పరిమితి ఉంటుంది, డెఫినెట్గా చేయొచ్చు. ఎవడు కాదన్నాడు? ఎవడు వద్దండం. మీరు ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ ఉంటుంది, అలాగే మీ రాజకీయ పార్టీగా మీ స్వేచ్ఛ మీకు ఉంటుంది. మీకు ఇక్కడ మనం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే దానికి పచ్చముద్రేసి పచ్చపత్రికలు పచ్చ ఛానల్ అంటే డెఫినెట్గా మనం మాట్లాడతాం, ఆ రెస్క్యూకి వెళ్తాం. లేదనుకోండి వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలుచుకున్న సలహా సూచనలు అడిగితే ఏంటంటే ఏబిఎన్ ఛానల్ కానీ పత్రిక కానీ లేకపోతే ఇప్పుడు మీరు అంటున్న పచ్చ ఛానల్ కానీ పచ్చపత్రికలు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక ప్రాలంలోనే అవి బతికి బట్టగట్టినవి తిరిగి నిలబడ్డాయి, కలబడ్డారు. అప్పుడే మీరు ఏం పీకలేకపోయారు, ఇప్పుడేం పీకుతారు? వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఏం పీకలేకపోయారు. కాబట్టి దీన్ని మీరు వాళ్ళ జోలికి వెళ్ళకపోవడం మంచిది. మీలో తప్పులు ఉంటే మీరు సరి చేసుకోవడం మంచిది. ఆయన కూడా సూచన సలహాగా చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్స్ అందరూ కూడా నంది అంటే నంది, పంది అంటే పంది అనకుండా బాబు, మీరు మీకు వ్యక్తిత్వం ఉండాలి. తెలుగుదేశం వాళ్ళు చూడండి, సచిన ఒప్పుకోరు. అలాగా ఆ పార్టీ నిర్ణయాలు తప్పు అనుకుంటే తప్పని విమర్శిస్తారు, గుడ్డిగా సమర్థించరు. చూసుకొని కావాలితే మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే టీడీపీ సోషల్ మీడియా, ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా మావిగన్ గురించి మాట్లాడుతున్నారు. 2 రోజులు మాట్లాడాల, 3వ రోజు నుంచి బుసాన్ని ఎత్తుకుని తిరుగుతున్నారు. 3 రోజులు వాళ్ళు బుర్రపాడైపోయింది, మాట్లాడడం తెలియలేదు. ఇప్పుడు ఇవాళ అవి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉంటే సమర్థిస్తారు, రకరకాల రాతలు. దీనివల్ల మీకు ఏంటి ప్రయోజనం? మళ్ళీ అబాస్ ఫాలో అవుతారు అంతే. అక్కడ జరిగేది జరగకమాందో మీరు ఆపలేరు. మీరు మళ్ళీ అధికారంలో రావటం అనేటువంటిది కల్లా, అది భ్రాంతి, భ్రమ. ఆ భ్రాంతిలోనూ భ్రమలోనూ అతను ఉన్నాడో, మిమ్మల్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానివల్ల మీ భవిష్యత్తు పాడైపోద్ది. అతను తాత్కాలికంగా మిమ్మల్ని ఏదైనా ఇప్పుడు రకరకాల ప్రొఫెసర్లు వాళ్ళ చేత మాట్లాడిస్తాడు. కొంతమందికి పారితోషిక మేధావులు ఉంటారు, మాట్లాడతారు. అది వాళ్ళు భుక్తి డెఫినెట్గా గడుపుకుని తప్పేముంది అందులోని. అంతేగాని ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండి రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర గౌరవానికి సంబంధించిన దాని మీద మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే ఆల్రెడీ రాజముద్ర పడిన తర్వాత మావిగన్లో ఇలాంటి కొత్తవి తీసుకొస్తే దాని మీద కేసు నమోదు చేసి లోపలేయాలండి. రాజద్రోహమే. దీని మీద కేసులు నమోదు చేయాలి. ఇప్పుడు మావిగన్ గురించి మాట్లాడే వాళ్ళు అందరి మీద కూడా కేసు నమోదు చేయాలి. ఎందుకంటే భారత పార్లమెంట్లో చట్టం అయిన తర్వాత దాన్ని గురించి మీరు ప్రపోజల్స్ వెక్కిరింతా మాట్లాడటాలు, హేళన చేయటాలు, అమరావతిని భ్రమరావతి అన్న వాళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి మొదలెడితే కనుక మీరు ఇబ్బంది పడతారు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే కుక్క తోకబట్టుకుని గోదావరి ఇదినట్టే. ఎందుకంటే వైనాట్ 175 సిద్ధం, వైనాట్ కుప్పం అని చెప్పి మిమ్మల్ని అందరినీ మోసం చేశాడు అతను రాష్ట్ర ప్రజలనే కాదు, వాళ్ళ పార్టీ కార్యకర్తల నాయకులను కూడా మోసం చేశాడు. ఇప్పుడు ఇంకా మోసం చేస్తున్నాడు. నేను వచ్చిన తర్వాత బాగా పరిపాలన చేస్తానంటలేదు, వచ్చిన తర్వాత తలకాయలు నేను లేపేస్తానంటున్నాడు. ఆ మాట అట్టుకుని గంతులేసిన వాళ్ళు అందరూ జైల్లో పోతున్నారు. వాళ్ళ భవిష్యత్తు పడిపోతుంది. ఎన్నాళ్ళు ఎవరిని బెదిరించగలుగుతారు మీరు? ఇప్పుడు ఎన్నాళ్ళు మీరు బెదిరించగలుగుతారండి? కాబట్టి మీరంటే భయం, ఆ భయం కూడా పోయింది. ఇప్పుడు మీరు ఎందుకు పనికిరాలని అర్థమైంది. కాబట్టి తాత్కాలికంగా మీరు ఏదైనా అడావుడి చేయగలుగుతారు. లోపలే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోద్ది? అది వాళ్ళకి అనవసరమే, వాళ్ళ పని అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డికి అతనికి ఏం లోటు అండి? అతను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే అయిపోయాడు, విపరీతంగా డబ్బు సంపాదించాలనుకుంటే సంపాదించేసాడు. కేసులు అంటారా, ఇప్పుడు సిస్టంలో ఉన్న లోపాల వల్ల అతను మేనేజ్ అవుతున్నాయి. అందరికి అలాగ అవుతుంది కదా, అవును, అందరికి అలా కుదరదు కదా. ఇప్పుడు ఆ మద్యం కేసులో బుక్ అయిపోయిన వాళ్ళు బయటకు రాగలుగుతున్నారా? రేపు మాపు ఇంకా తట్టుకోలేక జగన్ పేరు చెప్పేస్తారు, అతను పోతాడు లోపలికి. ఇంకా వీళ్ళు ఎవరు కాపాడతారు వీళ్ళని? ఏదన్నా చేసినట్టు తప్పు జరిగినప్పుడు వాళ్ళ యజమాని తప్పు మాట్లాడినప్పుడు కొంచెం దాన్ని సమర్థించడం మానేయాలి. గుడ్డిగా సమర్థించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అదే చెప్పాడు రాధాకృష్ణ గారు. దాన్ని అందులో ఉన్న మంచిని తీసుకోవాలి మీరు. అవునరా బాబు, నిజమేరా బాబు, మన ఇష్టమైన అలా మాట్లాడకూడదు, అతను ఏం చెప్తే గంగిరెద్దులో తల ఒప్పకూడదని తెలుసుకోవాలి. రాధాకృష్ణ గారు మాట్లాడకముందు ఇలాంటి వ్యాఖ్యలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డబ్బులు తీసుకున్న మేధావులు, కార్యకర్తలు కూడా చేశారు జగన్ రెడ్డి మీద. ఖచ్చితంగా చేశారు కదా. 3-4 రోజులు ఇష్టమని మాట్లాడారు వాళ్ళు హార్డ్ కోర్ సపోర్టర్స్ కూడా అతనికి వెక్కిరించారు. ఇంకా టీడీపీ సోషల్ మీడియా తక్కువ, వాళ్ళే ఎక్కువ వెక్కిరించారు వాళ్ళని. కాబట్టి వాళ్ళు ఇలాంటివన్నీ ధర్నాలు గిర్నాలు అవన్నీ కూడా ఇవాళ ఉంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా డైవర్షన్ వాళ్ళు ఏమీ చేయలేరండి.
వాళ్ళు ఏం డైవర్షన్ చేస్తారు? ఏం చేయలేరు. 2 ఏళ్ల నుంచి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏమైనా మాట్లాడారు అమరావతి గురించి? వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఆల్రెడీ మీకు ఇదివరకల్లా లేట్ అవుదండి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ చక్క నిర్మించేస్తారు. పోలవరం వచ్చే సంవత్సరానికల్లా మీ దగ్గరే మాట్లాడాను, నేను వెళ్ళాను, అక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ చూపించాను. అది వెంటనే వార్తల్లో వచ్చిందా? డయాఫ్రామ్ వాల్ కంప్లీట్ అయిపోయింది, రాక్కం ఎర్త డ్యామ్ రెడీ అయిపోతుందన్నారా? పక్కన నీళ్లు వదిలేది ఉంటుంది. 27 జూన్ జూలై కల్లా రెడీ అయిపోతున్నాను. కంప్లీట్ నామేస్తున్నారు. నీళ్ళు ఇచ్చేస్తారు. గోదావరి పుష్కరాల కంటే ముందే చేసేస్తా ఉంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిన్న లోట్లు పార్టీకి సంబంధించి ఏమైనా ఉంటే ఉండొచ్చేమో కానీ అధికారుల్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డి ప్రేమికులు ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల చిన్న లోటుపాట్లు ఉన్నాయి తప్ప పరిపాలనా విధంగా ప్రజలకు సంక్షేమం అభివృద్ధి విషయంలో వీళ్ళు నెంబర్ 1గా ఉన్నారు. ఆ 2 విషయాల్లోనూ జగన్మోహన్ రెడ్డి దరిదాపులో లేడు. ఇప్పుడు అతనికి ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, సీక్రెట్లు ఉంటాయి. సీక్రెట్లు ఏముంటాయి ఇక్కడ ఇందులోనూ ఏంటండి? సార్, మనం కూడా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన 22 మాసాల్లో ప్రజల కోసం ఒక్క కార్యక్రమం చేపట్ల, ఒక నిష్ట కార్యక్రమం చేయలే, ధర్నాలు ఎక్కడా చేయలే. అన్ని సొంత కార్యక్రమాలే చేసినవన్నీ. అంటే రాష్ట్రంలో సమస్యలు లేకే ఈ సొంత ఎజెండాలు పట్టుకుని ఇలా తిరుగుతున్నారు. అతనికి ఏమీ సొంత ఇవ్వట్లేదండి, అవకాశం ఇవ్వట్లే. ఏమిస్తారు? ఇప్పుడు అతనుకున్న ఏకైక ఎజెండా అతను చెప్పుకునేది ఏంటి, నేను బటన్ నొక్కుతా అన్నాడు, డబ్బులు ఇస్తా అన్నాడు. అంతకన్నా బాగా ఇస్తున్నారు కదా వీళ్ళు. ఇంక మిగతా విషయాలు అతను టచ్ చేయని విషయాలు. ఏజెన్సీ ఏరియాలో రోడ్లు బ్రహ్మాండంగా వేయించాడు పవన్ కళ్యాణ్ గారు. అవార్డులు వచ్చేసినాయి దానికి. అసలు ఆలోచన వచ్చింది వాళ్ళకి. అతను గట్టి మద్దతుదారులుగా ఉన్నారు ఏజెన్సీ అంతానే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా చేసి కుప్పం సరిహద్దుల వరకు నీళ్లు పారిస్తున్నారు. రాయలసీమ అంతా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తారు. ఎన్ని తీసుకొచ్చారండి అక్కడికి. పరిశ్రమలు, సాగునీరు. ఇటు ఉత్తరాంధ్ర కళింగాంధ్ర అని మాట్లాడతారు. అక్కడ అసలు బుర్రబాడిపోయి పెట్టుబడులు వచ్చినాయి అక్కడికి. అవును. ఇప్పుడు అమరావతికి ఏదో చట్టబద్ధత 7 మొదలైంది. అంతా అక్కడే. అది జనాలు గమనించరా? వాళ్ళకి అర్థం అవ్వట్లేదా? ఇంకా అదే పాత సిలబస్ని పెట్టుకుని విద్వేషాలు రచ్చకూడదు అంటే జనాలు అందరూ ఆరితేర్పు జగన్మోహన్ రెడ్డి మీద 100 రెట్లు తెలివైన వాళ్ళు అండి. అవును. జగన్ రెడ్డికి దోపిడీని తెలుసు, ప్రజలు సమస్యలు, పరిపాలన తెలియదు. అమరావతికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత అమరావతి మీద అవాకులు చవాకులు పేలిన వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టి కఠినంగా శిక్షించాలంటూ విశ్లేషించిన అర్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.